హలో గైస్, ఇట్స్ బీన్ ఏ వైల్. ఆల్మోస్ట్ 4 months అవుతున్నట్టుంది మనం వీడియో పెట్టి. అండ్ నేను కూడా బయటకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్కడికి వెళ్ళడం కుదరట్లేదు అసలు. సో ఎట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇదే మంత్కి మనం ఇదే ప్లేస్కి వెళ్ళాం. మేబీ ఒక 20 days బ్యాక్ వెళ్ళి ఉంటాం లాస్ట్ ఇయర్. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఎస్, తమిళ చూసి మీరు ఇప్పటికి గెస్ట్ చేసి ఉంటారు. వీఆర్ గోయింగ్ టు మహాబలిపురం. మేమైతే ఇప్పుడు ఈసీఆర్ రోడ్లో ఉన్నాం. ఈసీఆర్ రోడ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కోస్టల్ రోడ్స్ ఇన్ ఇండియా అన్నమాట. ఈ రోడ్డు స్పెషాలిటీ వచ్చేసి ఇది సముద్రానికి పక్కనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రోడ్డుకి పక్కన ఒక జస్ట్ 500 to 500 meters లోపే బీచ్ అనేది కనిపించిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది చెన్నై నుంచి పాండిచ్చేరి కనెక్ట్ చేస్తుంది అనమాట. రోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 120 to 150 meters స్ట్రెచ్ ఉంటుంది రోడ్. ఇది లాంగ్ డ్రైవ్ బాగుంటుంది. విల్ ప్లాన్ దట్ టు ఇన్ ఫ్యూచర్. ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes పడుతుంది ఇక్కడ నుంచి. మళ్ళీ అక్కడ కలుద్దాం. బాయ్. సో మహాబలిపురం అయితే వచ్చేసాం, ల్యాండ్ అయ్యాం. ఇదే అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్. అండ్ నౌ వీఆర్ గోయింగ్. ఫస్ట్ ఇక్కడ ఏదో దగ్గరలో ఒక టెంపుల్ ఉందంట. యాక్చువల్గా ఫస్ట్ లెట్ మీ టెల్ యూ వై మహాబలిపురం ఈజ్ మోస్ట్ ఫేమస్. ఇది 7th to 6th century టైంలో నిర్మించింది అనమాట. మొత్తం గుడులు ఇవన్నీ అన్నా సరే. సో ఇప్పుడు ఇది వరల్డ్ యునెస్కో సైట్లో ఒకటి అనమాట. లైక్ యునెస్కో సైట్స్ ఇన్ ద సెన్స్, మీరు మహారాష్ట్రలో ఒక టెంపుల్ ఉంటుంది, నాకు సరిగ్గా పేరు ఐడియా రావట్లేదు. యునెస్కో సైట్స్ అందులో ఇది ఒకటి అనమాట. ఇది అయితే గుడి గైస్. అప్పుడు వచ్చినప్పుడు లాస్ట్ టైం ఇది మొత్తం క్లోజ్లో ఉంది. అంటే ఇక్కడ తమిళనాడులో 2 to 4 క్లోజ్ చేసి ఉంటాయి గుళ్ళు. ఇప్పుడు ఓపెన్లో ఉంది. సో ఫస్ట్ ఇదే స్టార్ట్ చేసాం. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అంట. విల్ గో ఇన్ అండ్ దర్శనం చేసుకుందాం. ఇదన్నమాట. ఒక రౌండ్ వేసేద్దాం గుడి చుట్టూరు. ఇలా ఉంటుంది, బాగుంటుంది గుడి అంతా. ఎన్నిసార్లు వచ్చారో బాగుంటారు అంటున్నాం. సార్ వచ్చాను కాకపోతే ఈ గుడికి రాలేదు. అప్పుడు వచ్చినప్పుడు క్లోజ్లో ఉంది. బాగుంది. చీకటి. యాక్చువల్గా ఇక్కడ ఈ స్టోన్ వల్ల అనుకుంటా ఇది చాలా కూల్గా ఉంది. సో ఇప్పుడే ఇది ఏంటిది గుడి దర్శనం కూడా అయిపోయింది. కానీ ఇక్కడ చూసింది ఏంటంటే విగ్రహం వచ్చేసి కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్లో వెంకన్న బాబు ఎలా పడుకుని అయితే ఉంటాడో సేమ్ ఇక్కడ కూడా అలాగే విగ్రహం పడుకుని ఉంది. అది లోపలికి ఉంది విగ్రహం పడుకుని, బ్లాక్ కలర్లో మొత్తం. తర్వాత బయటకు వచ్చేసరికి ఒక గోల్డెన్ విగ్రహాలు ఉంటాయి కదా నార్మల్గా, అవి పెట్టారు. అంతే, బాగానే అయింది. ఖాళీగానే ఉంది గుడి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అవ్వలేదు ఇది. అండ్ 2 to 4 క్లోజ్ ఉండడం వల్ల అప్పుడు లంచ్ చేసి వచ్చినట్టున్నాం. సో అవ్వలేదు. ఇదే ఇటు వచ్చాం ఇక్కడి నుంచి. బట్ ఈసారి ఇటు నుంచి వచ్చాం. సో ఫైరాతాస్కి అయితే వచ్చాం. ఫస్ట్ వచ్చి మనం ఇక్కడ ఒక 4 to 5 places ఉంటాయి అనమాట విజిటింగ్కి. అన్నిటికి కలిపి ఒక సింగిల్ టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ అన్నిటికి కలిపి ఒక 100 rupees ఎంతో ఉంటుంది. చూద్దాం. ఇలా ఆన్లైన్లోనే తీయచ్చు. అండ్ ఇక్కడ కౌంటర్ కూడా ఉంటుంది, కౌంటర్లో కూడా తీసుకోవచ్చు. సో ఇవి గైస్ టికెట్స్ అయితే ఒక్కొక్క మనిషికి ఒకటి ఇచ్చినట్టున్నారు. ఇవి ఇక్కడ సబ్మిట్ చేద్దాం. లెట్ మీ షో యూ. దీస్ ఆర్ 5 రథాస్. మీరు చాలా సార్లు చూసుంటారు ఇది ఫోటో. దీన్ని ఇలాగా ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే
ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇలాంటి స్టోన్స్ని జస్ట్ వితౌట్ సింగిల్ కట్ మోనోలిథిక్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఒక రాయిని ఇలా చెక్కారు ఇది రథాల కింద. దీని యొక్క స్పెషాలిటీ ఇంకేంటంటే ఇది జస్ట్ ఒక నార్మల్ ఆర్కిటెక్చర్ ఎక్స్పోజ్ చేయడానికి ఇలాగా 7th 6th సెంచరీస్లో ఇలా చేశారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక్కొక్కటి 5 మొత్తం 5 ఉంటాయి. 1 2 3 అక్కడ ఒకటి ఉంది 4, ఇదొకటి 5. ఈ 5 పంచపాండవులు పేర్లు ఉంటాయి కదా, వాళ్ళకి రిజంబులెన్స్ ఉంటుంది అనమాట. చూడండి చూపిస్తాను. ఇది వచ్చేసి ద్రౌపది రథ అంట. ఇది అలా. నెక్స్ట్ వచ్చేసి అర్జున రథ అంట. అంటే జస్ట్ అలా ఆ రిజంబులెన్స్ ఇదంతా. చూడండి ఇది ఏనుగు చూడండి ఎంత బాగుందో, హౌ బ్యూటిఫుల్ ది, ఎంత బాగా చేశారు. అలాగా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పాండవుల పేర్లు ఉంటాయి అన్నమాట వీటిలో. ఇది వచ్చేసి భీముడు రథం అంట. భీముడు శాల్తీ పెద్దది ఉంటుంది కాబట్టి అతనిదే పెద్దదన్నమాట రథం. అది వాళ్ళ అన్నయ్య ఎవరు ఉంటారు కదా వాళ్ళది అనుకుంటా. సో ఇదన్నమాట ఈ ప్లేస్ యొక్క స్ట్రక్చర్. ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఒకటి. మొత్తం 4 ప్లేసెస్ ఉంటాయి ఇలా. ఇది ఒకటి అవల్దా. సో ఇది అన్నమాట. ఇది ఇంకో వ్యూ ఇంకో పక్క నుంచి. సో ఇది ఎంటైర్ వ్యూ. ఇందాక చూసిన రథం బ్యాక్ వ్యూ అనమాట. ఇది ఇక్కడ ఒక ఇది అంతే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్నే వీళ్ళు యూజ్ చేశారనమాట చెక్కడానికి. ఇలాంటి స్టోన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు, రాళ్ళు. మరి ఈ రాళ్ళు వాడే వీటిని ఇలా సింగిల్ స్టోన్ కింద చేశారు. అది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5 రథాస్. నెక్స్ట్ దీని తర్వాత లైట్ హౌస్ ఉంటుంది. లైట్ హౌస్కి వెళ్దాం. ఐ విల్ షో దట్. సో ఇప్పుడు మహాబలిపురం ఎలా రావాలి అన్న కాన్సెప్ట్ ఉంటే, చెన్నై స్టేషన్ నుంచి అయితే నాకు తెలిసి డైరెక్ట్ బస్సెస్ లేవు. అక్కడ నుంచి తిరువన్మయూర్ అని ఉంటుంది ఒకటి, అక్కడికి వచ్చి అక్కడి నుంచి 588 డైరెక్ట్ బస్ టు మహాబలిపురం. ఇఫ్ బస్సు కాదు మేము క్యాబ్లో పెట్టుకుని కార్లో వస్తాం అనుకుంటే డైరెక్ట్గా కార్ని 5 రథాస్ అని చెప్పేసి అక్కడికి పిన్ పెట్టుకోండి. డైరెక్ట్గా అది లాస్ట్కి వస్తుంది కరెక్ట్గా. ఇది 5 రథాస్ అనేది మహాబలిపురం ఎండ్లో ఉంటుంది. మీకు ఏంటంటే ఇక్కడికి వచ్చారంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి అన్ని వరుసగా కవర్ చేసుకుని వెళ్ళడానికి ఉంటుంది అనమాట. లైక్ 5 రథాస్, లైట్ హౌస్, షోర్ టెంపుల్, బటర్ రాక్, ఇలా 4 వెంటనే ఇలా వరుసగా కవర్ చేసుకుని వెళ్ళడానికి ఉంటుంది. అదే బస్కి వచ్చినా సరే స్టార్టింగ్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి. 5 రథాస్కి అన్ని వాకబుల్ డిస్టెన్సెస్లోనే ఉంటాయి. సరదాగా నడుచుకుని తిరగడానికి అది ఉంటుంది. అలా వచ్చేసేయండి, గొడవ ఉండదు. అది వచ్చి దారులు అయితే ఇవి. అండ్ ఇంకంతే మోస్ట్లీ బైక్ కూడా అయితే స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవడం బెస్ట్. సో ఎంత టికెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అక్కడి నుంచి తిరువన్మయూర్ టు ఇక్కడికి అంటే మోస్ట్లీ డీలక్స్ బస్ అయితే ఒక 37-40 రూపీస్ ఉంటుంది. ఒక 30 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అక్కడి నుంచి. నార్మల్ బస్ అయితే ఒక 18 రూపీస్ జస్ట్. చెన్నై ఈజ్ చీప్ ఇన్ ట్రావెల్ ఫర్ బస్సెస్. ఓకే, లెట్స్ మీట్ ఎట్ లైట్ హౌస్. నెక్స్ట్ వచ్చేసి మహిషాసురమర్దిని రాక్ కట్ మండపం. ఇదేంటంటే మహిషాసురమర్దిని ఎలా జరిగిందో లోపల ఒక రాక్ కట్లో చూపిస్తారనమాట. ఇప్పుడు ఇదంతా కొండ ఎక్కి పైకి వెళ్ళాలి. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా వర్షం, ఫుల్ వాటర్, ఇదంతా భలే అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్లే. ఇదంతా బాగుండేది అప్పుడు. చూడండి ఇలాంటి రాళ్ళు అసలు ఎలా వచ్చి పడ్డాయో, ఎలా ఏర్పడ్డాయో డోంట్ నో. ఓ ఇది అన్నమాట. ప్లేస్ గుర్తుందా? అదేనా గుర్తుంది. మనం అప్పుడు వర్షం వచ్చి గొడుగులు వేసుకుని నిలబడి బాగుంది. ఎస్ బట్ అవ్వలేదు అప్పుడు. తర్వాత తడిసిపోయాం. సక్సెస్ కదా, పర్లేదు. మెట్లు చిన్నవి ఉన్నాయి, ఎక్కించి
ఇది అన్నమాట పైన, ఇది మండపం ఏదో. క్యాన్యాన్ లోయ. ఇంకా పైకి కూడా వెళ్ళచ్చు. ఐ విల్ షో యూ దట్ టు. వెయిట్, ఇలా పైకి వెళ్ళాలి. బీచ్ బీచ్ ఇవి బాగా ఎత్తున్నాయి, కొంచెం కష్టం. ఏముందో తెలియలేదు. ఇవి అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ఫ్రంట్ వచ్చేసి ఇది ఉంటుంది లైట్ హౌస్. సీ దేర్. మనం ఆ పైకి కూడా వెళ్ళచ్చు. దట్ ఈస్ ద లైట్ హౌస్. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఆ కిందకి దిగి ఇదంతా నడుచుకొచ్చి అలా వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆ పక్కన కనిపిస్తున్న లైట్ హౌస్కి వెళ్ళాలి. జాగ్రత్తగా మళ్ళీ ఇప్పుడు కొండకి మళ్ళీ వెళ్ళాలి. ఈ ప్లేస్ గుర్తుందా నీకు? అక్కడే కూడుకులేసుకుని మనం. ఇంకో ఇక్కడ ఆ గొట్టలు, ఆ గొట్టు పైన నువ్వు వర్షం వచ్చినప్పుడు నువ్వు నేను కూర్చున్నావు. అందరం మన వాళ్ళు వెళ్ళి అందరూ. రైట్, బాగుంది. అప్పుడు అక్కడే కదా అప్పుడు అదేంటది, అది కూడా కొనుక్కున్నాం. ఏంటది? చెప్పరా దీని గురించి. మహిషాసుర మర్దిని దాని గురించి చెక్కిన మండపం ఇది. ఏంటి ఎలా జరిగింది అన్నదే స్టోరీ మొత్తం చెక్కారనమాట. సో ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, అర్థమవుతుంది. పాజ్ చేసి ఒకసారి చూస్తే అర్థమవుతుంది వై దిస్ ఈస్ అని చెప్పేసి. సో ఇది అనమాట. ఇలా వెళ్తాం. ఇదిగో ఇది. చూడండి ఎంత బాగా చెక్కారో. అంతా రాక్, రాయి మీదే, సింగిల్ కట్. ఇది కూడా సేమ్ చూసాం కదా ఇందాక ఒకటి, దానికి లాగా. ఏముంది లోపల? ఏమీ లేదు. సంథింగ్ ఏమన్నా ఉండేది అనుకుంటా. అక్కడ విగ్రహం ఉండేది అనుకుంటా. అక్కడ గుడి కింద ఏదో ఉండేది ఇది మరి. సో ఇది లైట్ హౌస్ క్లోజ్ చేసినట్లయితే క్లోజ్ చేస్తారు. ఎందుకు ఇందాక జనాలు ఉన్నారు కదరా, తాళం వేస్తారు. అయ్యో షిట్, సారీ గాయస్. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఫుల్ వర్షం, పైన వాటర్ ఫాల్లో పడిపోతుంది. భలే ఉండేది. బట్ ఇప్పుడు లేదు ఎందుచేతో. ఇన్స్ట్రక్షన్స్ టు విజిటర్స్ అంట. చంద్రముఖి గద్దాలు వేసినట్టు వేసాడు. షిట్, మోసపోయాం. ఏం చేస్తున్నారు? ఇప్పేసుకుని ఉన్నారా? గాలి ఎక్కువ వస్తుందని ముడి పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఏం చేయమంటావు? ముడొద్దు, మొత్తం మళ్ళీ సెట్ అవుతుంది. అవునా, నువ్వు నేను మాట్లాడుకోవాలి. పొద్దు నుంచి ఎందుకు లేట్ అయింది తెలుసా? పొద్దున్న వచ్చి అలా తలస్నానం జుట్టు ఆరలేదు. ఏముందని ఆరడానికి అందుకు కొంచెం లేట్ అయింది. డ్రై రూమ్ అంటే ఇవ్వలేదు వెళ్ళం. మన రూమ్ లో డ్రైవరు ఎక్కడ పెడతారు? ఫుడ్ ఐటమ్స్ ఫర్ ఇన్స్టెంట్ ఎనర్జీ. 1-2 o'clock ఓపెన్ చేస్తాడంట. అప్పటి వరకు కొంచెం బలం కోసం ఇక్కడ ఇలాగా
ఒకటి ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అసలు సిసలైంది. అసలు లైట్ హౌస్ పైకి వెళ్ళేది ఉంటుంది, స్టెప్స్ స్ట్రైట్గా ఉంటాయి అనమాట. అది చాలా స్ట్రైట్గా ఉంటాయి. అది అండ్ వచ్చేసాం పైకి. ఇదే అన్నమాట లైట్ హౌస్ టాప్ వ్యూ. మహాబలిపురం ఊళ్ళోకి వెళ్ళే రోడ్. ఇందాక ఫైరాతాస్కి వచ్చాం కదా, అది ఇలాగే ఫైరాతాస్. అది బీచ్. అండ్ ఇక్కడ నుంచి షోర్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇందాక మీకు అక్కడి నుంచి చూపించాం, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వ్యూ. అదంతా కూడా వాటరే, బీచ్, సముద్రమే. షోర్ టెంపుల్ చూపించిన, ఇక్కడ నుంచి షోర్ టెంపుల్ అది ఉంటుంది. అదిగా ఇది షోర్ టెంపుల్, బీచ్. అదన్నమాట పరిస్థితి. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇటువైపు వెళ్ళడం కుదరలేదు, వర్షం గట్టిగా పడి మళ్ళీ వచ్చిన దారిలో వెళ్ళాం. ఇప్పుడు కొత్తగా ఏదో అవతల పక్క, అది కూడా చూస్తాను. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అది ఏంటో తెలియదు సరిగ్గా. చూపిస్తా, వెయిట్ అండ్ సీ. జల్లీ సార్ నా చిన్నప్పుడు ఇప్పుడు దీని ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఏదో ఉంది మొత్తానికి ఇక్కడ చూద్దాం. ఫారెస్ట్ లాగా. లాస్ట్ టైం వెళ్ళలేదు తెలుసా ఇటువైపు. చూద్దాం. అప్పుడు నన్ను అందరూ వేసుకుంటారు ఇందులో ఫుల్గా. అది చూడండి, ఇటు ఏదో మంట పెట్టి కొత్తగా ఇటువైపు ఒకటి పెట్టాను. ఎలా వస్తుందో తర్వాత చూడాలి. ఎగవ ఉన్నాయి ఇక్కడ. పీస్ పెట్టే అనుకుంటా, కలర్ క్యాండీ, వైట్ కలర్ కాకపోతే. ఇంకో ఇద్దరు ఉండాలి. మా ఏరియాలో ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే, ఎదరికి వెళ్ళాక ఏముందో చూపిస్తా. అవ్వలేదు. ఇది మెట్లు, పైకి వెళ్ళాలి. వెళ్దాం. చూడమని ఎక్కడికి వెళ్తుంది ఇలాగా. వెళ్ళిపోతున్నాయి ఏదో గుహల్లోకి. ఏదో ఉందరా ఇక్కడ మొత్తానికి. మనం అప్పుడు ఇదంతా చూడలేదే. వాట్ ఇస్ దిస్ అంటే వంకాయ పులుసు అన్నం తప్ప నాకు దీని గురించి ఏమీ తెలీదు. పైన ఏదో ఉంది, స్పైడర్ మ్యాన్ ఎక్కుతున్నాడు. పైకి ఏదో దారి ఉంది, ఇవ్వండి. ఇలాగ ఎక్కాలంటే ఎక్కదామా? ఇదిగోండి ఇలా ఉన్నాయి చిన్న చిన్ని మెట్లు. ఇంత ఉందంటే కరెక్ట్గా, సరిగ్గా తెలుతుందో లేదో తెలీదు. ఇదిగో చిన్న చిన్న మెట్లు. ఇలా ఎక్కడమే, పట్టుకుని ఎక్కడమే అంతే. జారిందంటే క్యానాన్ బాలే డైరెక్ట్గా. రే వద్దని, ఇలా రావద్దని, అడ్వెంచర్ చేయవద్దని. కొంచెం జేబులో పెట్టుకో ఫోను. అంతే, వచ్చేసాం. ఏం లేదు, ఈజీ. ఇవన్నీ మనం చిన్నప్పుడు కోతికొమ్మచ్చాట్లు ఇలాంటివి ఆడుంటే ఇలాంటివన్నీ ఈజీగా ఉంటాయి. ఏ క్యాక్టస్ ఉంది ఇక్కడ, ఎక్కడి నుంచి తెచ్చుడు దీన్ని. చాలా ఉన్నాయి క్యాక్టస్.
ఓకే గైస్, ఇప్పుడు మీకు ఇందాక దీన్ని ఎక్కడి నుంచి చూసాం చూపించనా? ఏది ఇది ఎక్కడి నుంచి చూసాం కనిపించట్లేదండి. ఈ గోడ ఏదో ఉంది, గోడ దాటుకుని ఎదరికి వెళ్ళాలనుకుంటా. అప్పుడు అందరినీ చూసాం ఇందాక అలాగా. తోవ ఉంది ఇక్కడ. ఈ తోవలోంచి ఇలా వెళ్తే 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 తుప్పలు ఇవన్నీ. ఇందాక ఒక కన్నాన్ని చూపించాను కదా, ఇదే కన్నా. అదే అయ్యే సుబ్బు, చంద్రముఖి సినిమాలో 3 గదులు, 1, 2, 3 మూల ఇంకోటి ఉంది. నువ్వు ఇక్కడ నువ్వు డ్యాన్స్ చేస్తావా? ఏంట్రా సుబ్బు? చంద్రముఖి డాన్స్ చేసేటప్పుడు చంద్రముఖి ఆడింపోడు ఆడ ఉంటాడు కదా, ఈ బొక్క నుండి చూసేవారు. ఈ కన్నం నుంచి చూసేవారు. అది కన్నం నుండి ఫ్యామిలీ ఆడియన్స్. ఓకే, ఇందాక ఇదే కన్నం నుంచి చూపించాను గైస్ మీకు. అదో కన్నం ఎంత అవతల పక్కకి ఇందాక వచ్చి నీకు ఉంటుంది. అది ఇక్కడ నుండి రజనీకాంత్, ఇక్కడ నుండి అది అక్కడి నుంచి గుణశేఖర్ చూసేవాడు. అది ఇక్కడ చంద్రముఖి డ్యాన్స్ చేసేది. ఇలాగా కోసుకుపోయి ఉంటారు వాళ్ళన్నీ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా వచ్చిన చోట దీన్ని. అది ఇందాక మీకు అక్కడి నుంచి ఒక చూపించాను, అక్కడి నుంచి ఇది చూసాం, ఇక్కడి నుంచి ఇదంతా చూసాం మొత్తం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి అది ఒకే ఫ్రేమ్ బాగుంటుంది. ఇక్కడి నుంచి మొత్తం చూడవలసిన 2 చూసాం. ఇంకా ఇప్పుడు అయితే తినడానికి వెళ్ళి అక్కడి నుంచి బటర్ రాక్ ఉంటుంది. బటర్ రాక్ అంటే వెన్న రాయి అని కాదు, అది ఎలాగంటే ఐడియా ఉండే ఉంటుంది, చాలాసార్లు చూసే ఉంటారు. అది పడుతున్నట్టు ఉంటుంది కానీ పడదు. చూపిస్తాను. దాని తర్వాత షోర్ టెంపుల్, ఇంకా 2 ఉన్నాయి అంతే. చూద్దాం. అవన్నీ మనం చూడకూడదు, తప్పు. వెళ్ళకండి అలాగా. ఛార్జింగ్ లేవు, పవర్ బ్యాంక్ లేవు. హౌ వీ మిస్డ్ దీస్ అండ్ ఆల్. అప్పుడు చాలా మిస్ అయిపోయాం అయితే ఈ లెక్కన. తిక్క వావ్, ఎంత బాగా ఓపెన్ బాత్రూమ్. అదేరా స్నాన స్థలం అంటే. ఇది కాదా? ఓ షిట్, సారీ బ్రోస్. ఎక్కడున్నా సరే నన్ను క్షమిస్తారని కోరుకుంటూ ఏదో ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. లేకపోతే ఆర్కిటెక్చర్ చూడు, మహానటి సినిమాలో కూడా ఉంటుంది. కాదు ఇది కదా, అది అదే మన గైడ్ ఏదో చెప్పాడు విన్నారా? గుడి కడదాం అనుకున్నారండి, లోపు యుద్ధాలు జరిగి ఆపేయారండి. అయితే చైతన్య నెక్స్ట్ రాక్ వెళ్ళిపోదాం పద. రాక్ కాదు, ద్రౌపది స్నాన స్థలం ఏదో ఉంది, వెళ్ళకూడదన్నా. ద్రౌపది ఎప్పుడు పడితే స్నానం చేస్తాం. We are going for that. This is the way. ఇందాక వెళ్ళిన వే అనుకున్నాను కానీ కాదు. ఇంకో ముగ్గురు అడివి లోకి వెళ్తున్నాను రా. ఇది చాలా జనం ఉన్నారు. ద్రౌపది అసలు మహాబలిపురం చరిత్ర ఏంటో కనుక్కోరా సుబ్బు.
చిన్నప్పుడు వర్షాలు పట్టలేదని మహాన్ని బలి చేద్దామని చూశారు. 2 రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అట్ ద నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ద కొన్నేరి పల్లం ట్యాంక్ అంట. వెళ్ళే కొద్ది వస్తున్నాయి అసలు ఇన్ని అటో పక్క ఇవన్నీ అప్పుడు మిస్ అయిపోయాం. ఇదిగో రా, ఇదే అనుకుంటా. అది ఇదే అనమాట. ఇప్పుడు పైకి ఎక్కి చూపించాను. ఇదే అనమాట. ఇది ఎంత లోతుందో తెలియదు. మరి అప్పట్లో హైట్ ఉండేవారు కదా, సరిపోయేదేమో. దూకొకసారి చూడు. అన్నీ మీకే తెలియాలి. 7 అడుగులు వాళ్ళకి 6 అడుగులు 7 ఫీట్ 7 ఫీట్ మ్యాచ్ అయితే పెళ్లి చేసుకోరు కదా. అండ్ ఇంకా ఇక్కడ ఏవో ఉన్నాయి, కొంచెం భయం వేస్తుంది. చూద్దాం. కూడా ఏదో పాండ్ ఉంది. ఇది ఏంట్రా సుబ్బు? అక్కడ ద్రౌపది స్నానం చేసేది, పాండవులు చేసేవారు. పాండవులు స్నానం జస్ట్ వాళ్ళు స్నానం చేయరు, ఇలా దులిపేసుకుంటారు, నీళ్ళు వేసుకుంటారు. అది ఇదేం ట్విస్ట్ రా, డైరెక్ట్ గా బటర్ రాక్ వస్తాం అక్కడి నుంచి. బటర్ రాక్ ఇక్కడ కొన్ని సన్నివేశాలు జరిగినాయి ఆ రోజు. గుర్తుంది. ఇక్కడ కొన్ని సన్నివేశాలు జరిగినాయి ఆ రోజు. ఇఫ్ యు నో యు నో. అండ్ దిగోండి గైస్, దట్ ఈస్ ద బటర్ రాక్. ఇది బటర్ రాక్. అనుకోకుండా వచ్చేసాం ఇక్కడికి. దీని స్పెషాలిటీ ఏంటంటే, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మీరు చూసినట్టయితే అది చూడండి, జస్ట్ చాలా చిన్ని దాని మీద అది లీన్ అయి ఉంటుంది, జస్ట్ పడకుండా. చూసారా? అదిగా అంతే. ఇంక ఏ సపోర్ట్ ఉండదు, ఏ రాయ ఉండదు, రప్ప ఉండదు, ఏమీ ఉండదు. ఇది దీని స్పెషాలిటీ. అది ఎలాగ ఆగింది అన్నది కామెంట్స్లో చెప్పండి. సరే, జస్ట్ ఆ ఒక్క దాని మీద బేస్ అయింది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఊళ్ళు బాహుబలి అయిపోతారు అనమాట. అది అందరూ దాన్ని గంటలకు ట్రై చేస్తారు. ఇది అనమాట బటర్ రాక్. వెళ్దాం, దగ్గరికి వెళ్దాం. ఇది ఒక వింత మనకి. చూసారా, కింద ఖాళీ ఉంటుంది. అక్కడ ఏదో కేవ్ టైప్ ఉంది. జనాలు అందరూ అలా వెళ్తున్నారు, మనం అలా వెళ్దాం. అండ్ కేవ్ టైప్ అంతే, కేవ్ కాదు. అలా లోపలికి వెళ్తారు, అక్కడ ఏముండదు. జూమ్ చేద్దాం, అంతే, ఏమున్నది అక్కడ. ముంజులేనా? అదే తాటికాయలు, ముంజులు కాదు. ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ ఇంకోటి ఉంటుంది, ఏదో కొల్లను. టైటానిక్ పోసేసాడేనా? అది కూడా బాత్ ఏంటనుకుంటున్నావు? బాత్ టబ్బా పిల్లలు ఇక్కడ. ఎస్, ఇది బాత్ టబ్బే. అండ్ ఇది బయటికి, ఇప్పుడు బటర్ రాక్ బయటికి. అసలు ఇప్పుడు టికెట్ స్టాంప్ వేయించకుండా లోపలికి వస్తాం. ఎలాగొచ్చాం, వెనక నుంచి వస్తాం అనుకోకుండా. ఇప్పుడు చూడాలి ఇక్కడ ఏమంటాడో. ఇక్కడ చిన్న సైజు పార్క్లో ఉంది ఇది. ఇష్టం వచ్చినట్టు చెక్కారు మొత్తం రాయి మీద. ఇష్టం వచ్చినట్టు కసిగా చెక్కారు మొత్తం అన్ని. ఏదో చిన్న మండపం. ఇవన్నీ మోనోలిథిక్ స్ట్రక్చర్స్, అన్ని సింగిల్ రాయి మీద చెక్కినరా. చూసుకో, చూడు, అదంతా ఒక రాయి అది. సో గైస్, ఇప్పుడైతే ద ఫైనల్ స్పాట్ షోర్ టెంపుల్ అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది బ్యాక్ సైడ్, అదే షోర్ టెంపుల్. ఇక్కడ దీని స్పెషాలిటీ వచ్చేసి, ఇది కట్టిన తర్వాత చాలా ఏళ్ళు, అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 50 years ఇది సునామీ వల్ల సముద్రంలో ఉండిపోయింది ఇది.
ఆ తర్వాత వాటర్ బ్యాక్ ఫాల్ అయిన తర్వాత ఇది పైకి వచ్చిందనమాట. అంటే ఇది ఒక 6th 7th సెంచరీలో కట్టారు కదా. ఆ తర్వాత ఒక సునామీ వచ్చింది. బీచ్ ఇక్కడే ఉంటుంది పక్కన, ఇదిగో ఇక్కడి నుంచి వచ్చిన సునామీ వల్ల ఇది చాలా ఏళ్ళు వాటర్లోనే ఉంది ఇది. ఆ తర్వాత బయటపడ్డది. దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా చూపిస్తా. స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఐ విల్ షో యూ. ఇక్కడ ఎలా ఉంటుంది. అండ్ ఇది ఒక శివుడి గుడి అనుకుంటుంది. లోపల శివుడు చూపిస్తాను. చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎంట్రన్స్ చూడండి. చుట్టూరు నంది, ఈ చుట్టూరు మొత్తం నంది విగ్రహాలు ఇవన్నీ. మొత్తం ఆల్ ఓవర్ చుట్టూరు గుడి అంతా ఉంటాయి. గుడి లోపల విగ్రహం కనిపిస్తుందో చీకటి ఉంటుంది. పైకి వచ్చేసాం. కనిపిస్తుందా లేదు, ఇందులో కనిపించట్లేదు. గుడి ఫోటోషూట్ అవుతుంది. ఆగు. ఇదంతా ఎందుకు సునామీ ఎఫెక్ట్ అనమాట. మొత్తం ఎన్ని ఇయర్స్ కానీ ఉంది కరెక్ట్గా తెలియదు. బట్ సునామీ వల్ల అయితే లోపల ఉంది ఇది. సునామీలో చాలా ఏళ్ళు ఉందండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సరిగ్గా కనిపించట్లేదు, అన్నట్టుగా ఉన్నట్టుంది. ట్రై ఎస్. సో అది గైస్ మహాబలిపురం అయితే. అండ్ ఇంక అయిపోయినాయి అన్నీ చూసి కూడా, ఇంకేం లేవు. ఇంక అయిపోయినాయి. ఇంకా ఒక బీచ్ ఒకటి ఉంది, అది కూడా చూసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. వ్లాగ్ ఎంతవరకు చూసినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.